హాయ్ ఆల్. 'బాహుబలి ద ఎపిక్'. 'బాహుబలి ద బిగినింగ్', 'బాహుబలి ద కంక్లూజన్'ని క్లబ్ చేసి, ఎడిట్ చేసి రిలీజ్ చేసిన మూవీ. ఇది యూఎస్‌లోనే కాకుండా వేరే ఫారెన్ దేశాల్లో కూడా రిలీజ్ చేశారు. అందుకే ఒక ఫారెన్ మూవీ‌లా ఎడిట్ చేసినట్టు అనిపించింది. సినిమా విషయానికొస్తే 'బాహుబలి' నాకు క్రియేటివిటీ లేని, ప్రాణం లేని ఒక సినిమాలానే అనిపించింది. అప్పుడు అనిపించింది, ఇప్పుడు అలానే అనిపించింది. రాజమౌళి గారు స్టార్ట్ చేసింది టీవీ సీరియల్స్‌లో అని మనందరికీ తెలుసు. టీవీ సీరియల్ స్క్రీన్ రైటింగ్ ఎలా ఉంటదంటే, కథకి సంబంధం లేకుండా ఎపిసోడ్‌లో ఆ క్యారెక్టర్స్ రైటింగ్ ఎంత వరకు ఆడియన్స్‌ని ఇరిటేట్ చేశాయి లేదా ఉద్రేకపరిచాయి అనే దాన్ని బట్టి ఆ సీన్ రైటింగ్ ఉంటుంది. అలా రాస్తారు కాబట్టే అవి 2 సీన్స్‌తో ఒక ఎపిసోడ్ ఉండడం, లేదంటే ఒక సీనే ఎపిసోడ్ మొత్తం ఉండడం అలాంటివి కూడా జరిగాయి. అండ్ టీవీ సీరియల్స్‌లో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు పక్కన క్యారెక్టర్స్ అందరూ నించొని ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. అవి వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉంటారు. మనం ఇవి డైలీ సీరియల్స్ అన్నిట్లో చూసాం, తెలుగు, హిందీ అన్నిట్లో. సో 'బాహుబలిలో' కూడా ప్రతిసారి ఏం జరిగినా ప్రతి ఒక్కళ్ళ ఫేసెస్ మీదకి కెమెరా వెళ్తది. వాళ్ళు కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ పెడతారు. ఇలా సీన్‌లో వ్యూవర్స్ ని ఎంత ఉద్రేకపరిచాము అనే దాన్ని బట్టి సీన్ రైటింగ్ చేసి, ఆ సీన్స్ అన్నిటిని క్లబ్ చేసి ఒక మూవీ చేస్తే అది రాజమౌళి గారి సినిమా. ఈ మూవీ అనే కాదు, నాకు ముందు నుంచి ఆయన మూవీస్ అలాగే అనిపించాయి. రాజమౌళి గారు తెలుగు డైరెక్టర్స్ లో బాగా సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్. ఆయన మూవీస్ లో మనం చూసుకుంటే ఎమోషన్స్ ని సీన్ టు సీన్ పండించేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసుకున్న ఎమోషన్స్, అంటే కథ అలా రాసుకున్నారు అని కూడా నేను అలా చెప్పను. కథలో యూజ్ చేసుకున్న ఎమోషన్స్ సెక్షువల్ కంటెంట్ ఉంటది. ఇప్పుడు రిలేటబుల్ అన్నమాట. కొంతమంది ఆడియన్స్ కి ఆ సెక్షువల్ కంటెంట్ నచ్చుతుంది. లైక్ ఎయిదర్ హీరో హీరోయిన్స్ మధ్య కావచ్చు, ఐటమ్ సాంగ్స్ కావచ్చు, సాంగ్ లిరిక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ మదర్ సెంటిమెంట్ ఆర్ సమ్ సెంటిమెంట్ తీసుకొని దాన్నే డ్రాగ్ చేయటం, ఇలాగ రాస్తారు. ఇది జనరల్ గా అందరికి టచ్ అయ్యే ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవి సినిమాల్లో. నో క్రియేటివిటీ అని ఎందుకన్నానంటే, ఇలాంటి సీన్స్ వేరే మూవీస్ లో ఉన్న ఈ సీన్ రైటింగ్స్, ఈ స్క్రీన్ ప్లే మటుకు ఓన్లీ ఫోకస్ వ్యూవర్స్ ని ఉద్రేకపరచాలి, లేదంటే వాళ్ళు ఎలాగోలా ఫీల్ అవ్వేలా చేయటానికి రాసినవి. అవి కథలో ఇమిడిపోయిన ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా రాయలేదు. ఆ యాక్షన్ కి వ్యూవర్స్ కూడా ఫీల్ అవుతే అది సక్సెస్ అని అనుకుంటున్నారు. అలాగే రాసినవే. అందుకే ఆయన మూవీస్ కూడా అన్ని రోజులు తీసుకుంటాయి టైమ్. బికాస్ ప్రతి సీన్ ఇలాగ ఉంటేనే అవి ఓవర్ ఎమోషన్స్ క్రియేట్ చేయగలవు అనే నమ్మకం ఉన్నప్పుడే వాళ్ళ సీన్స్ వాటిని కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బికాస్ ఆయన ఫస్ట్ మూవీ నుంచి ఈ లాస్ట్ మూవీ RRR వరకు నేను చూసిన అన్ని మూవీస్ నాకు అలాగే అనిపించాయి. సోల్ లేని, ప్రాణం లేని రైటింగ్ అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మీరు దానవీర సూరకర్ణ అనే మూవీ చూసి ఉంటారు, ఎన్టీఆర్ గారిది. ఆ మూవీ వచ్చే వరకు సాధారణ ప్రజలకి, పురాణాలు చదవని వాళ్ళకి కర్ణుడి గురించి పాజిటివ్ ఒపీనియన్ అంటూ ఏమీ లేదు. అందరూ అర్జునుడు అనుకునేవాళ్ళు, శ్రీకృష్ణుడికి దండం పెట్టుకునేవాళ్ళు. ఆ మూవీ వచ్చిన తర్వాత కర్ణుడు ఎంత గొప్పోడు, కర్ణుడు కూడా ఇంత గొప్పోడా అని చెప్పి ఒక కంప్లీట్ పాజిటివ్ హీరో యాంగిల్ అనేది కర్ణుడికి రావటం జరిగింది. ఆ మూవీలో కొన్ని సీన్స్ వల్ల, ఎన్టీఆర్ గారి అద్భుతమైన యాక్షన్ వల్ల కర్ణుడు అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వేవ్ అనేది క్రియేట్ అయింది ఆ మూవీ వల్ల. ఇప్పుడు అందులో కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ కొన్ని సీన్స్ లో ఉన్న యాక్షన్ గానీ, ఆ కొన్ని సీన్స్ లో కర్ణుడి యొక్క ఔన్నత్యం ఎలా ఎక్కువ చేశారు అనే దాన్ని బాగా ఉంటది. ఆ సీన్స్ ని సినిమా మొత్తం మీరు పెడితే ఎలా ఫీల్ అవుతారు, అదే ఈ మూవీ. ప్రతి సీన్ లోనూ ఓవర్ ఎమోషనల్ అవటం, స్టోరీ ఏదైతే రాసుకున్నారో అది సంబంధం లేదు, కానీ స్క్రీన్ ప్లే లో ఆ క్యారెక్టర్ యొక్క ఎమోషన్ ఎక్కువ అవటం. ప్రతి సీన్ లోనూ బాహుబలి దేవుడని, బాహుబలి చాలా గొప్పోడని అని చెప్తారు. అందరూ బాహుబలి బాహుబలి అని అతనికి జై కొడతారు, కానీ బాహుబలి ఎలా గొప్పోడు అనేది క్లియర్ గా ఉండదు. అతను రాజు అవ్వక ముందు అతను జనాలకు వచ్చి ఏం చేశాడు, అతను సింహాసనం కోల్పోయాక జనాల్లోకి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కొన్ని చూపిస్తారు. దానికి ముందు అతను ఏం చేశాడు, ఆ రాజకోటలోనే ఉన్నాడు, అందులో ట్రైన్ అయ్యాడు. అతని మీద ప్రజలకు ఎందుకు అంత ప్రేమ అనేది ఎక్కడా చూపించలేదు. ఎంతసేపు బాహుబలి అనగానే ఉద్రేక పడిపోయి ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నారో అర్థం కాదు. ఆ తర్వాత రాజు అవ్వాలి అని చెప్పి అతన్ని పోటీ పెట్టినప్పుడు, అతని జనాల్ని కాపాడినప్పుడు అతను మంచోడు అని మాత్రమే తెలుస్తుంది. కింగ్ కోసం అంతలాగా ప్రజలు ఓవర్ గా ఎమోషన్ ఫీల్ అవటం అనేది అన్యాచురల్. అది రాజమౌళి గారి స్క్రీన్ ప్లే రైటింగ్ లో మాత్రమే ఉంటది. బికాస్ స్టోరీ ఈజ్ రిటన్ బై హిస్ ఫాదర్. వేరే చోట రాజు మీద ప్రేమ ఉన్నా కూడా ఇటువంటి దేవుళ్లాగా
చేయరు. మన తెలుగు సినిమాల్లో ఆటోమేటిక్‌గా ఒక చావనిస్టిక్ రైటింగ్‌లో స్టోరీ టెల్లింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు 'బాహుబలిలో' కూడా అలాగే ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఒక ఇగో సాటిస్ఫైయింగ్ మూవీ. అందుకే చాలా వరకు సాటిస్ఫాక్షన్ అనేది సీన్స్ చూస్తున్నప్పుడు కలుగుతది. అందుకే చాలా మందికి నచ్చింది. కానీ ఒక సినిమాగా, ఒక కథగా చూసుకుంటే ఇది నాకు నచ్చలేదు. మీకు నచ్చింది కదా అని చెప్పి, ఈ సినిమా నాకు నచ్చలేదన్నానని చెప్పి, మీరు కమెంట్స్‌లో నన్ను తిడితే మీరెలాంటి వాళ్ళో బయటపడతారు తప్పితే, నా ఒపీనియన్ మటుకు చేంజ్ కాదు. నేను చూసేటప్పుడు ఎలా ఫీల్ అవుతానో ఒక మూవీ చూసి అనే దాన్ని బట్టే నా రివ్యూస్ ఉంటాయి. థాంక్ యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.